హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోపి. అంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సున్నుండలు గురించి అంటే మినపలడ్లు ఎలా స్వీట్గా హోమ్లీ స్టైల్లో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు అడిగేది ఒకటి, కింద కామెంట్స్ చేయండి. కామెంట్ చేసి హైప్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకు కొత్త క్రియేటర్స్కి యూట్యూబ్ అనేది కొత్త ఆప్షన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలా హైక్ ఇస్తే అనమాట నా ఛానల్ అనేది ముందుకి పుష్ అవుతుంది, వేరే అదర్ పర్సన్స్ కూడా రికమెండేషన్ అనేది అవుతుంది. దయచేసి మీరు ఈ యొక్క చిన్న హెల్ప్ అయితే చేయండి. మినపగుళ్ళని ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకునే మినపగుళ్ళని ఇలా మిక్సీ పెట్టి పొడి చేసుకోవాలి. అలా పొడి చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది వేయాలన్నమాట. అంటే ఇది షుగర్ వేసి కొంచెం ఆయిల్ వేసి, మీరు ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం గీ వేసాను. గీ కూడా ఎక్కువ వేయకూడదు అనమాట. ఎక్కువ వేస్తే ఏమైందంటే మనం నెయ్యి అనే స్మెల్ అనేది వస్తుంది. సో గీ అనేది ఎక్కువ వేయకండి. నెయ్యి ఆ మినపగుళ్ళతో మనం పౌడర్ వేసినమాట. మీకు ఫ్రై చేసి నేను చూపించలేదు కాబట్టి మీకు మినపగుళ్ళు వేస్తాను. ఇది మినపగుళ్ళ పౌడర్ అనమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఆయిల్ ఉంటుంది కదా, వేడి చేసినటువంటి ఆయిల్, ఆ ఆయిల్ని మనం ఇట్ట కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ స్పూన్తో కలుపుకోవచ్చు, చేతితో కలుపుకోవచ్చు, లేదంటే ఒక మిక్సర్తో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకుంటే ఏమైందంటే మనం చూసి గీ అనేది వేయడం వల్ల ఏమైందంటే గీ అనేది మనకు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తింటూ ఉంటాం మనకు స్వీట్కి. ఆల్రెడీ ఇందులో కూడా బెల్లం కలిపాను, మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత మొత్తం నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా లడ్డూలు అనేది చేయాలన్నమాట. ఎలా అంటే మీకు నచ్చిన షేప్లో అయితే తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా, వేడి చేసినటువంటి ఆయిల్లో మంచిగా కలపాలన్నమాట. ఆయిల్తో ఇట్లా కలపాలన్నమాట. కలిపిన తర్వాత లడ్డూలు చేయాలి. ఇలా లడ్డూలు చేసిన తర్వాత ఒకటి సపరేట్గా మీరు సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొంచెం ఆయిల్ సరిపోలేదు కాబట్టి ఈ ఆయిల్ అనేది మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా సరిపోకపోతే కొంచెం అనేది ఆయిల్తో మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క లడ్డూలని పక్క పెట్టాలన్నమాట. మినిమం ఒక 2-3 అవర్స్ అనేది పక్కకు ఉంచాలన్నమాట. అలా పక్కకు ఉంచడం వల్ల ఏమైందంటే కొంచెం సాఫ్ట్గా మంచిగా స్మూత్గానే తయారైతే ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ గోపి, షైనింగ్ ఆఫ్. టేక్